హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గూండాలు రెచ్చిపోతున్నారు. ముషీరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ పై దాడి చేశారు. మూసీ పరివాహక ప్రాంత బాధితుల వద్దకు వెళ్లిన కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకుని కారుపైకి ఎక్కి కాంగ్రెస్ గూండాలు వీరంగం సృష్టించారు. దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ గూండాలను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. తన కాన్వాయ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనపైకి గుండాలను పంపిన రేవంత్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు అండగా నిలబడ్డాన్ని నువ్వు ఆపలేవని హెచ్చరించారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదు రేవంత్ రెడ్డి అని తేల్చి చెప్పారు. మీ తాట తీయడానికే వచ్చానని, కాంగ్రెస్ పిల్లి కూతులకి ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఉద్యమాల పీడికిలి ఇది గుర్తుపెట్టుకో అని హెచ్చరించారు. బడుగు బలహీనుల గొంతులను రేవంత్ బుల్డోజర్లు తొక్కి పెట్టలేవన్నారు. మీ గూండా రాజ్యాన్ని, నియంతృత్వ పాలనను సవాలు చేసే తన స్ఫూర్తిని ఎవరూ ఆపలేరన్నారు. కాంగ్రెస్ గూండాలు తన వాహనంపై చేసిన దాడి తనకు మరింత శక్తిని ఇస్తుందని, ఇట్లాంటివి మమ్మల్ని ఆపలేవని చెప్పారు. Hey,